నివాసానికి వెళ్లి అతన్ని పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల స్వర్గస్థులైన ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను వాదార్చారు. సీఎంతో పాటు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఖైరతాబాద్ డీసీపీ అధ్యక్షుడు రోహన్ రెడ్డి కూడా వెళ్లారు. బోనాల జాతరకు భాగ్యనగరం ముస్తాబవుతుంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు భద్రతా ఏర్పాట్లపై దేవాలయ ఆవరణలో నార్త్ జోన్ డీసీపీ సాధనా రష్మి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పాలని కోరినట్లు పేర్కొన్నారు. జూలై 21న జాతర, 22న రంగం భవిష్యవాణి అంబారి ఊరేగింపు ఉంటుందని, దానికి తగ్గట్టుగా సీసీ కెమెరాలు, భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫుడ్ ఇండస్ట్రీస్ పై టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. జోషి మసాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విఆర్వి ఫుడ్స్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు అధికారులు. సరైన లేబులింగ్ లేకపోవడంతో 300 కేజీల జీలకర్ర, 30 కేజీల చింతపండును సీజ్ చేశారు. ఆహార పదార్థాల తయారీ యూనిట్లలో పరిశుభ్రత లేకపోవడం, క్రిమికీటకాలు తిరుగుతున్నట్లు గుర్తించడం, అందులో పనిచేసే ఉద్యోగులకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేనట్లుగా గుర్తించారు. ఫుడ్ తయారీలో నిబంధనలను ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేశారు. మైనర్ బాలికకు మాయమాటలతో మభ్యపెట్టి లైంగిక దాడి చేసిన వ్యక్తిపై నారాయణగూడ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. హిమాయత్ నగర్ లోని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు సయ్యద్ ఖలీల్. ఈ నెల 19న కాలేజీకు అంటూ వెళ్లిన బాలికను ఖలీల్ తన వెంట తీసుకువెళ్లాడు. బాలిక కాలేజీకు రాలేదని యాజమాన్యం బాలిక కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు బాలిక సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నాంపల్ రైల్వే స్టేషన్లో వారిని గుర్తించారు. పోలీసులు గమనించిన సయ్యద్ ఖలీల్ బాలికను అక్కడే వదిలి పరారయ్యాడు. పోలీసులు బాలికను భరోసా సెంటర్కు తరలించగా తనపై సయ్యద్ ఖలీల్ లైంగిక దాడి చేశాడని వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు సయ్యద్ ఖలీల్ను అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు. హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూరు నుంచి డ్రగ్స్ ను చిన్న ప్యాకెట్లలో పెట్టి ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ల ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న 4 వ్యాపారవేత్తలు మాలిక్ లోకేష్, సందీప్, రాహుల్, సుబ్రహ్మణ్యంతో పాటు హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తున్న సాయి చరణ్ ను నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. సాయి చరణ్ నుంచి పెద్ద మొత్తంలో MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలోనూ సాయి చరణ్ ను డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖలో ఉన్న 50 మంది వ్యాపారవేత్తలకు సాయి చరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ మియాపూర్లో ఉద్రిక్తత కొనసాగింది. మదీనాగూడ, దీప్తి, శ్రీనగర్లోని సర్వే నంబర్ 100-101లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని స్థానికులు ఆక్రమించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఇష్యూపై ఇప్పటికే హెచ్ఎండీ అధికారులు స్థానికులతో మాట్లాడారు. ప్రభుత్వ భూమిలో ఇతర వ్యక్తులు నిర్మాణాలు చేపట్టడానికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. హెచ్ఎండీ ఆదేశాలను బేఖరతు చేసి ఎవరైనా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు హెచ్ఎండీ అధికారి వీరారెడ్డి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండలోని వీధి కుక్కలు రెచ్చిపోయాయి. చిత్రపురి కాలనీలోని ఒక మహిళపై వీధి కుక్కలు గుంపు దాడి చేశాయి. కుక్కలను వెళ్లగొట్టే ప్రయత్నం చేసినా వెంబడించి మరీ మహిళలను కలిచాయి. ఒకేసారి 15 కుక్కలు వెంబడించడంతో మహిళ భయభ్రాంతులకు గురైంది. మహిళ కేకలు విని ఓ వ్యక్తి రావడంతో ముప్పు తప్పింది. వీధి కుక్కల బారి నుంచి కాపాడాలంటూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అదే ప్రాంతంలో ఓ తల్లి కొడుకులపై విచక్షణ రహితంగా దాడి చేశాయి వీధి కుక్కలు.